ఒకవైపు బలిచిస్తాన్ యుద్ధం జరుగుతూనే ఉంది. బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీద. ఇంకోరు ఖైబర్ పంక్తు అనేది అది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ట్రైబల్ ఏరియా. మేము ఆఫ్ఘనిస్తాన్ కలుస్తాం లేదా సపరేట్ దేశం కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భం చూసాం. సింధులో కూడా మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు కూడా మాకు సపరేట్ దేశం కావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కార్పొరేషన్ ఎప్పుడు ఇవాళ ఈ మధ్య కాలంలో అక్కడ అనేక రకాల పోరాటాలు జరుగుతున్నాయి. మేము భారతదేశంలో కలుస్తామని. మొట్టమొదటిసారిగా మనం మొట్టమొదటిసారిగా మోడీ గారి గొప్పతనం అందామా లేకపోతే ప్రజల పరిణితి అందామా, ఒకనాడు కాశ్మీర్లో మన జెండా ఎగిరేది కాదు. పారామిలిటరీ దళాలని అడ్డం పెట్టుకొని మిలిటరీని డిఫెన్స్ని అడ్డం పెట్టుకొని జెండా ఎగరాల్సి వస్తుండే August 15 రోజు. కానీ వాళ్ళు అక్కడ ప్రజలే స్వతంత్రంగా ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జెండాలు ఎగురవేస్తూ మేము భారతీయులమైన గర్వంగా చెప్పుకున్నటువంటి వాతావరణం సృష్టించబడ్డది. మొన్న జరిగినటువంటి ఒక సంఘటన, ఉగ్రవాదుల సంఘటనలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ర్యాలీలు తీసిన సంఘటన చూసినాం. కాబట్టి పిఓకి ఇవాళ భారతదేశంలో కలవడానికి సిద్ధంగా ఉంది. అంటే బలూచిస్తాన్ ఒకవైపు పోయి సింధు ఇంకొక వైపు పోయి ఖైబర్ పంక్తు అనేది ఆఫ్ఘాన్లో కలిసిపోతే పాకిస్తాన్ అనేది చిన్న రాజ్యం అవుతుంది. కాబట్టి అది జరగడానికి మన భారతదేశం చేసే ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచంలో వాళ్ళకి ఎవరు చేసినా సపోర్ట్ చేయకున్నా ఆటోమేటిక్గా పాకిస్తాన్ ముక్కలయ్యే పరిస్థితి సమిత భవిష్యత్తులో కనిపిస్తుంది. అది భారతదేశానికి చాలా మంచి శుభపరిణామంగా చూడాలి.